వెల్కమ్ టు అవర్ ఛానల్ 1000 జాబ్స్. ఫ్రెండ్స్, చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చాలామంది అడుగుతున్నారు. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఈ జాబ్ యొక్క ముఖ్యమైన అంశాలు, జాబ్ యొక్క డిస్క్రిప్షన్, జాబ్ యొక్క డీటెయిల్స్ గురించి కావాలంటే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఈ జాబ్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, ఎ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా చాలండి. 2019 నుంచి 2024 వరకు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా చాలు. ఆల్మోస్ట్ శాలరీ 47,000 నుంచి 67,000 వరకు ఉండొచ్చండి. సీనియర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ద ఎబిలిటీ టు కండక్ట్ ఏ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ రీసెర్చ్ పర్టికులర్లీ వయా గూగుల్. అంటే మీకు ఏదన్నా దేని గురించి అయినా రీసెర్చ్ చేసే నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏదైనా టాపిక్ ఇస్తే ఐటీ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ ఇండియన్ ఎకానమీ అలాంటి దాని గురించి మీరు రీసెర్చ్ చేసే నాలెడ్జ్ ఉండాలి. అంటే గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో ద్వారా కానీ మీరు ఏ విధంగానైనా రీసెర్చ్ చేసే నాలెడ్జ్ ఉంటే మీకు ఈజీగా ఈ జాబ్ వస్తుంది. ఈ జాబ్ యొక్క లింకు, అప్లికేషన్ లింకు నేను టోటల్గా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, అంటే మీది ఏదైనా టాపిక్ గురించి టోటల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలంటే టోటల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ గూగుల్ అప్లికేషన్. అంటే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేదా అంటే గూగుల్ అప్లికేషన్లో కొంచెం నాలెడ్జ్ కూడా ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీకు ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్కి మైక్రోసాఫ్ట్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్, ఏదైనా ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీరు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడాలి. మరియు ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఇంగ్లీషు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ జాబ్ అప్లై చేసేటప్పుడు ద అబిలిటీ టు మీట్ ద డెడ్ లైన్స్ అండ్ వర్క్ అండర్ ప్రెజర్. అంటే మీకు ఏదైనా డెడ్ లైన్లో వర్క్ కానీ అలాంటివి ఇచ్చినా కూడా మీరు ఈజీగా తొందరగా కంప్లీట్ చేసుకునే నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ కూడా వస్తుంది, జాబ్ యొక్క డీటెయిల్స్ కూడా వస్తుందండి. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ లింక్లో మీ యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటంటే అప్లికేషన్ లింక్ ఫిల్ చేసిన తర్వాత ఫిల్ చేసేటప్పుడు రెజ్యూమ్, CV అడుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్, అంటే ఆధార్లో కానీ పాన్ కార్డ్లో ఉన్న ఫుల్ నేమ్ని ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాలండి. నెక్స్ట్ ఏంటంటే ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఫోన్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ ఉన్న నెంబరే ఇవ్వండి. నెక్స్ట్ కరెంట్ లొకేషన్, అంటే ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు. హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ లొకేషన్, లేదంటే మీ యొక్క విలేజ్లో ఉంటే మీ యొక్క విలేజ్లో లొకేషన్ ఇవ్వండి. కరెంట్ లొకేషన్ మాత్రం హైదరాబాదే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా మంత్లీ 1 or 2 days ఆఫీస్కి రమ్మంటారు కాబట్టి మీరు హైదరాబాద్ లొకేషనే కరెంట్ లొకేషన్ ఇవ్వండి. కరెంట్ కంపెనీ, అంటే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ప్రజెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు దాని గురించి కూడా మీరు ఇవ్వండి. లింక్స్, అంటే మీ యొక్క లింక్డ్ఇన్ URL లింక్ కానీ, లేదంటే మరియు ట్విట్టర్ లింక్ కానీ, గిట్ హబ్ లింక్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ అవైలబిలిటీ టు స్టార్ట్ వర్కింగ్ 35, అంటే మీరు ఎప్పుడు ఎలిజిబుల్గా, అంటే ఎప్పుడు జాయిన్ అవుతారు కంపెనీలో. వాట్ ఈజ్ యువర్ అవైలబిలిటీ టు స్టార్ట్ వర్కింగ్ ఫర్ 35, అంటే మీరు ఎప్పుడు ఇమీడియట్గా జాయిన్ అవుతారా, లేదంటే కొన్ని కంపెనీస్లో నోటీస్ పీరియడ్ 30 days నుంచి 60 days వరకు ఉంటుంది కాబట్టి 30 days లేదంటే 1 month అనేది కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీరందరూ మీరు ఫ్రెషర్స్ అయితే ఇమీడియట్గానే ఇవ్వండి. ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్, అంటే మీరు ఈవినింగ్ కానీ వీకెండ్లో కానీ వర్క్ చేయడానికి ఎలిజిబుల్గా, అంటే అవైలబుల్గా ఉంటారా అంటే మీరు ఎస్ అనే టైప్ చేయండి. ఎందుకంటే నో అని టైప్ చేస్తే వాళ్ళు కూడా మీ రెజ్యూమ్ అంటే సెలెక్ట్ చేయరు, మీకు ఇంటర్వ్యూ కూడా జరగదు. సో మీరు ఎస్ అనే టైప్ చేయండి. నెక్స్ట్ శాలరీ ఎక్స్పెక్టేషన్, మీ యొక్క శాలరీ ఎక్స్పెక్టేషన్ అడుగుతున్నారు. శాలరీ, వాట్ ఈజ్ యువర్ డిజైర్డ్ శాలరీ ఫర్ దిస్ పొజిషన్, అంటే మీరు ఎంత అనుకుంటున్నారు ఈ శాలరీ, ఈ జాబ్కి మీ యొక్క ప్యాకేజ్ ఎంత అనుకుంటున్నారో అడుగుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్, మీకు ఏమైనా నాలెడ్జ్, అంటే టెక్నికల్ నాలెడ్జ్, అంటే జావా, ఫుల్ స్టాక్, ఇంకా ట్యాబ్లు, పవర్ BI, ఇంకేదైనా టెక్నికల్గా ఐటీ డెవలప్మెంట్గా MS ఆఫీస్ నాలెడ్జ్, ఇంకా MSBI, ఫుల్ స్టాకు ఇలాంటివి ఏమైనా మీకు వస్తే మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ యువర్ అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ 40 days నుంచి 15
అవర్స్లో మీకు కాల్ కానీ మెయిల్ కానీ వస్తుంది, మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. ఇంటర్వ్యూ కూడా ఆల్మోస్ట్గా మీకు లైక్ టీమ్స్ కాల్లోనే